రాజ్యాంగేతర శక్తులంటే ఎవరు? అధికారంలో ఉన్న తమ వాళ్ల పేర్లు చెప్పుకుని హల్చల్ చేసేవాళ్ళ, లేక అధికారులతో పాటు రాజకీయ నాయకుల్ని, కాంట్రాక్టర్లను, వ్యాపారవేత్తల్ని తమ చుట్టూ తిప్పించుకుంటూ పనులు చేసి పెట్టేవాళ్ళ? ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు, ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీ పార్వతి, వైఎస్ కొడుగ్గా జగన్, వైఎస్ మిత్రుడిగా కేవీపీ, ఇప్పుడున్న సీఎం సోదరులుగా కిషోర్ రాజ్యాంగేతర శక్తులుగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రులు వాళ్ల బంధుగణం దశాబ్దాలుగా పవర్ సెంటర్లుగా మారి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వైనాలు మన రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. వీటిలో నిజానిజాల్ని బేరీజు వేసుకుని ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యల్ని తీసుకుని సవ్యంగా సమర్థవంతంగా పాలన చేయగలిగిన వాడే అసలు సిసలు సీఎం. తాను పార్టీ స్థాపించిన తర్వాత సరిగ్గా 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్కు ఏ రకమైన పాలనానుభవం లేదు. కనీసం రాజకీయ నేపథ్యం కూడా లేదు. ఆయన పక్కనున్నది ఆనాడు ఇద్దరు, నాదెండ్ల భాస్కర్రావు, చంద్రబాబు నాయుడు. ఇద్దరికీ కాంగ్రెస్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం. భాస్కర్రావుది సీనియర్ కాంగ్రెస్ కండువా అయితే చంద్రబాబుది జూనియర్ కండువా. కానీ అల్లుడి హోదాలో చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ దగ్గర చక్రం తిప్పేశారు. పెద్దలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు సైతం ఎన్టీఆర్కు సలహాలు సూచనలు ఇచ్చినా ఆ తర్వాత చిన్నలుడు చంద్రబాబే సమస్తమైపోయారన్నది మాత్రం నిజం. పార్టీ నిర్మాణం నుంచి మెల్లగా మంత్రివర్గ నిర్మాణం దాకా చంద్రబాబు ప్రభావం పెరిగిపోయిన రోజులవి. కాంగ్రెస్ విపక్షంలో కూర్చుని చంద్రబాబు ఒక రాజ్యాంగ శక్తిగా ఎదిగిపోయారని తీవ్రంగా విమర్శలు చేయని రోజంటూ లేదు. అధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఈ చంద్రుడి దర్శనం చేసుకోకుండా పెద్ద ఆయన దగ్గరకు వెళ్లేవాళ్లే కాదు. ఒకవేళ వెళ్లి దర్శనం చేసుకున్నా తమ తిరుగు ప్రయాణంలో మాత్రం శ్రీశైలంలో సాక్షి గణపతి దర్శనం చేసుకున్నట్లు చంద్రబాబు దర్శనంతోనే అది ఎండవ్వాలన్నది అన్అఫీషియల్ రూల్ బుక్. ఆ రోజుల్లో పెద్దలుడు వర్సెస్ చిన్నల్లుళ్ల చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేల మొహరింపు. న్యూస్ పేపర్లలో సైతం పెద్దల్లుడు, చిన్నల్లుళ్ల రిపోర్టింగ్ బీట్స్. మెల్లగా మొదలుపెట్టిన తన రాజ్యాంగేతర శక్తి అవతారాన్ని చంద్రబాబు కర్షక పరిషత్ అనే అధికారిక సంస్థను రూపొందించి దానికి చైర్మన్ గా నిలబడే వరకు నిరాటకంగా సాగిపోయింది. ఇక ఎన్టీఆర్ తాను రెండో పెళ్లి చేసుకుని లక్ష్మీ పార్వతిని తన అర్ధాంగిగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు మసకబారిపోయారు. లక్ష్మీ పార్వతిని దర్శించుకుందే పెద్దాయన ఎన్టీఆర్ దర్శన భాగ్యం లభించేదే కాదు. మంత్రులు, అధికారులతో ఆమె ముచ్చటించేవారు. ముచ్చటగా కానుకలు సమర్పించుకునేవారు. ఆమె ముడుపులు కూడా స్వీకరించేవారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొంతకాలానికి లక్ష్మీ పార్వతి కుటుంబ సభ్యుల్ని కూడా ఆయనకు పూర్తిగా దూరం చేసి తిరుగులేని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన మాట నిజం. ఎన్టీఆర్ అధికారం కోల్పోవడానికి లక్ష్మీ పార్వతి ప్రమేయమే కారణమంటూ ఇప్పటికీ చంద్రబాబుతో సహా ఇతర కుటుంబ సభ్యులు చెప్తారు. 1995 నాటి తిరుగుబాటుకు నాయకత్వం వహించింది చంద్రబాబు అయినా ఆయన తన చర్యల్ని బావమరుదులు హరికృష్ణ, బాలకృష్ణలతో పాటు తోడలుడైన దగ్గుబాటి తోడ్పాటు కూడా తీసుకున్నారన్నది నిజం. విషయం రాజ్యాంగేతర శక్తుల మీద కనుక ఆ పరిణామాల్ని అక్కడితో వదిలేస్తున్నాను. లక్ష్మీ పార్వతి శకం తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎదిగిపోయి తన చుట్టూ రాజ్యాంగేతర శక్తులు ఎవ్వరూ లేకుండా జాగ్రత్త పడిపోయారు. తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు మీద అప్పట్లో చిన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతన్ని దూరం పెట్టేశారు. ఆయన ఎవరిని నమ్మడు కాబట్టే అంతటి జాగ్రత్త. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన కుమారుడు జగన్ చక్రం తిప్పిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి రావడం కనిపిస్తోంది. 2004, 2009 సంవత్సరాల్లో అకస్మాత్తుగా అపర కుబేరులైపోయిన రాజకీయ నాయకులు, అధికారులు, మంత్రులకు జగన్ అభయహస్తం ఇచ్చారని చెప్పుకుంటారు. జగన్ వ్యవహార శైలి పట్ల వాళ్ళ నాన్నే అసంతృప్తి చెందారని, అందుకే బెంగళూరు నుంచి అతన్ని తిరిగి హైదరాబాద్కు రాకుండా అడ్డుపడ్డారని, దీంతో జగన్ తల్లి విజయమ్మ తన దగ్గర ఓసారి బాధపడిపోయారంటూ స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రోసయ్య చెప్పారు. ఇది జగన్ ఒక రాజ్యాంగేతర శక్తిగా చక్రం తిప్పేవారని చెప్పడానికి
ఒక తిరుగులేని సాక్ష్యం. జగన్ తన వ్యాపార కార్యకలాపాల్ని విస్తరింప చేసుకునే దిశలో ఇలా తన తండ్రి అధికార సామ్రాజ్యంలో తరచూ కలగజేసుకున్నారన్నది ఇప్పటి కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్పే మాట. ఇక వైఎస్ హయాంలో తిరుగులేని రాజ్యాంగేతర శక్తిగా పేరు తెచ్చుకుంది, పాపాలు మూటగట్టుకున్నారన్న అపప్రదను మోస్తున్నది ఆయన అనుంగుమిత్రుడు కేవీపీ రామచంద్రరావు. ఈ కేవీపీ లేకుండా ఒక్కరోజు పరిపాలన కూడా వైఎస్ చేసుండరన్నది నిజం. ఆయన ఓకే చెప్పకుండా ఏ ఫైలు మీద వైఎస్ రాజముద్ర పడేది కాదన్నంతగా కేవీపీ పేరు వినపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు ఒక వర్గమేమిటి, ఆ రోజుల్లో ఆయన ఇంటి ముందు క్యూలు కట్టని వాళ్ళెవరు? ఈ రామచంద్రుల వారి ఆజ్ఞ లేకుండా అక్కడ సచివాలయంలో రాజశేఖరుడి కొలువులో చీవైనా కుట్టదన్నంత రాజ్యాంగేతర స్థాయికి పాకింది కేవీపీ వారి ఖ్యాతి. ఒక స్థాయిలో అటు కుమారుడు జగన్, ఇటు మిత్రుడు కేవీపీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన సందర్భాల్లో వైఎస్ తలపట్టుకున్నారన్న వదంతులు వినిపించాయి. ఇది వైఎస్ హయాంలోని రాజ్యాంగేతర శక్తుల విజృంభణ పర్వం. ఇక మొన్నటికి మొన్న సీఎం కుర్చీ ఎక్కిన కిరణ్ కుమార్ రెడ్డి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా చక్రాలు తిప్పేస్తున్నారన్న విమర్శలు ఊపందుకున్నాయి. కిషన్ అనబడే ఈ కిషోర్ కుమార్ల వారు పార్టీని పటిష్టపరచడానికి, సీఎంకు అండదండలు అందించడానికి చురుకైన పాత్ర పోషిస్తుంటే దాంట్లో తప్పేముందంటున్నారు ముఖ్యమంత్రి వర్గీయులు. ఇది మన రాష్ట్ర రాజకీయాల్లో రాజ్యాంగేతర శక్తుల పాత్ర, చరిత్ర. ఇక వీళ్లతో పాటు ముఖ్యమంత్రుల చుట్టూ ఉండే వ్యక్తులు, కోటరీల కథాకమామిషు వేరే సంగతి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ బంధుగణాన్ని, మిత్ర బృందాన్ని అధికారానికి దూరంగా ఉంచకపోతే ఎదురయ్యే దుష్పరిణామాలు ఆయా వ్యక్తుల సీట్లకే ఎత్తు పెట్టేసిన దాఖలాలున్నాయి. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు తమ చుట్టూ గట్టి కంచె కట్టుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఆ కంచెల్ని ఈ రాజ్యాంగేతర శక్తులకు అప్పగించేసి కాపలాలు ఖాయమనడంతోనే అసలు సమస్యలు మొదలవుతున్నాయి. అందుకే అనేది ఎక్స్ట్రాలొద్దు.